ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క. కొత్త ఇన్ఛార్జ్ రాకతో పార్టీకి ఇక నుంచి మంచి రోజులు రాబోతున్నాయని, కష్టపడ్డ నేతలకే పదవులు దక్కుతాయని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరు పార్టీ లైన్ దాటినా క్రమశిక్షణ కింద చర్యలు ఉంటాయని ఆశించారు. మొదట్లో ఇన్ఛార్జ్ దూకుడు చూసి పైరవులకు తావు లేకుండా పార్టీలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని ఊహించారు. కానీ ఇన్ఛార్జ్ మీనాక్షి మార్కు పార్టీలో ఏమాత్రం కనిపించడం లేదట. గతానికి భిన్నంగా ఇప్పుడేం జరగడం లేదంటున్నారు ఆ పార్టీ లీడర్లు. పార్టీ క్యాడర్ పెట్టుకున్న నమ్మకాన్ని మీనాక్షి రీచ్ కావడం లేదా? ఆమె నుంచి వారు ఏం కోరుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు మీనాక్షి నటరాజన్. కొత్త ఇన్ఛార్జి నియామకంపై అటు పార్టీలో ఇటు ప్రజల్లో పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. నటరాజన్ రాకతో పార్టీకి మంచి రోజులొచ్చాయని, అంతా మారిపోతుందని, ఆమె చాలా సింప్లిసిటీగా ఉంటారని, ఇక పైరవీలకు చోటుండబోదని, కష్టపడ్డవారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని క్యాడర్ ఆశించింది. పార్టీ లైన్లో మాత్రమే నడుచుకుంటారని, ఎవరు గీత దాటినా సీరియస్గా చర్యలు ఉంటాయని అందరూ ఊహించారు. గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో సైతం ఎవరూ పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి, నిర్ణయాల గురించి బయట మాట్లాడి పార్టీకి చెడ్డ పేరు తేవద్దని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే ఇంటర్నల్ మీటింగ్లోనే చెప్పాలని సీరియస్గానే చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇదంతా మొదట్లో అట. ఇప్పుడు మాత్రం ఎవరొచ్చినా పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవనే చర్చ మొదలైంది. నటరాజన్ వచ్చినా పార్టీలో పెద్దగా మార్పులేవీ లేవని, సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటున్నారు ఆ పార్టీ లీడర్లు. పటాన్చెరు నియోజకవర్గ ఇష్యూలో ఇన్ఛార్జ్ మీనాక్షి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాంటెస్టెడ్ క్యాండిడేట్ కాట శ్రీనివాస్ గౌడ్ల మధ్య పెద్ద పంచాయితీ నడిచింది. ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వం ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ఇప్పటికే ఇద్దరితో భేటీ కూడా అయింది. మేడం దృష్టికి కూడా వచ్చింది. కానీ ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. ఈ ఇష్యూలో ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఎమ్మెల్యే గూడెం కాంగ్రెస్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన ఇన్ఛార్జి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒక్క తీన్మార్ మల్లన్న విషయంలో మాత్రమే క్రమశిక్షణ చర్యలపై వెంటనే నిర్ణయం తీసుకున్నారు మీనాక్షి. సరైన వివరణ రాకపోవడంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. కానీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే పార్టీలో ది మోస్ట్ సీనియర్ లీడర్ జానారెడ్డిపై కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని, భారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని కామెంట్స్ చేస్తే ఇప్పటివరకు పార్టీ నుంచి ఎలాంటి మందలింపు లేదు, ఒక నోటీస్ కూడా లేదు. అసలు ఆ వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ లేదు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సాక్షియాత్తు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ముందే కొందరు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని, ఒకే కుటుంబంలో ఎన్ని పదవులిస్తారంటూ వివేక్ ఫ్యామిలీపై కామెంట్స్ చేసిన నో రియాక్షన్. దీంతో పార్టీలో అందరూ సమానమే, క్రమశిక్షణ తప్పితే అందరికీ ఒకే రూల్ వర్తిస్తుందన్న మీనాక్షి సిద్ధాంతం మాటేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎవరు గీత దాటినా ఒకటే చర్యలని, మాటలకే పరిమితమయ్యారనే చర్చ మీనాక్షి నటరాజన్పై ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పుడు కూడా మీనాక్షి నటరాజన్పై విమర్శలొచ్చాయి. మేడం వచ్చింది, పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు వరిస్తాయి. 2017 నుంచి పార్టీలో ఉన్నవారికి, పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామని స్వయంగా మేడమే అన్నారు. కానీ తీరా చూస్తే 2023లో హస్తం పార్టీలోకి వచ్చిన విజయశాంతికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి రావడంతో మీనాక్షిపై ఉన్న అంచనాలు తగ్గిపోయాయట. త్వరలో నియామకం జరగబోయే పీసీసీ కార్యవర్గం లిస్టుపై పార్టీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో అందులో ఎవరెవరి పేర్లు వస్తాయో, మేడం ప్రాధాన్యత ఎలా ఉండబోతోంది, ఆమె చేసిన చేంజెస్ ఏంటో కూడా తెలిసిపోతుందనే చర్చ హస్తం పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఇదంతా ఒకెత్తైతే తాను పార్టీకి మాత్రమే ఇన్ఛార్జిని, ప్రభుత్వ విధి విధానాల్లో జోక్యం చేసుకోనంటూ చెప్పుకొచ్చారు ఇన్ఛార్జ్ మీనాక్షి.
కానీ కంచగచ్చిబౌలి భూములు హెచ్సియు విషయంలో సెక్రటేరియట్లో మంత్రులతో రివ్యూలో పాల్గొనటం వివాదాస్పదంగా మారింది. అలాగే ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో పార్టీ లీడర్లు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన ఇన్ఛార్జ్ ఇప్పుడు పెద్దగా తెలంగాణకు వచ్చిన పరిస్థితులు కనబడటం లేదని అంటున్నారు కార్యకర్తలు. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ జరగక 16 నెలలు కావస్తున్న నేతలను ఒప్పించి వాటిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. మొత్తానికి మేడం నటరాజన్ వచ్చే ముందున్న అంచనాలు ఇప్పుడు లేవని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేడం సింప్లిసిటీ ఓకే, కానీ పార్టీ విధానపర నిర్ణయాల్లో పెద్ద మార్పేమీ లేదంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చర్యలు ఉంటే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది.